దేశ రాజకీయాల్లో ఇప్పుడు కీలక అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు జనంలోకి బాగానే వెళ్లిపోయాయి. తన ఆరోపణలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాహుల్ గాంధీ రెడీ అయ్యారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్లను తప్పించటం, నకిలీ ఓటర్లకు అవకాశం ఇవ్వటం, గత ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పకపోవటం వంటి వాటిని ప్రజలకు వివరించేందుకు స్వతంత్ర క్రాంతి పేరుతో ఉద్యమానికి రాహుల్ గాంధీ ప్లాన్ చేస్తున్నారు. ఓట్ల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా రాహుల్ గాంధీ లాగానే ఆలోచిస్తున్నారు. ఈవీఎంలలో ఏదో జరిగిందని, అందుకే తాము బలమైన నియోజకవర్గాల్లోనూ ఓడిపోయామని వైసీపీ చెబుతోంది. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇచ్చి మౌనంగా ఉంది. కానీ ఇటీవల రాహుల్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం జరుగుతోన్న చర్చ వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న వైసీపీ దేశవ్యాప్తంగా జరిగే కాంగ్రెస్ ఉద్యమానికి మద్దతు ఇవ్వటం ద్వారా ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.